ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు 4,37,000 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్ గా మారిందన్నారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చాటుకున్నారని తెలిపారు. మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీల ద్వారా ఇప్పటివరకు 20 కోట్ల పైచిలకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్లో రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు రావడం జరిగిందని, దీన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని అన్నారు. చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చిలుకుల తిరుపతి, సిఐ వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తట ప్రబలత మనోహర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సావ మోహన్ రెడ్డి, నాయకులు గడి నారాయణ, ఎర్రం గంగ నరసయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రెలింగం, పల్లి గంగాధర్, అక్కనపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి రేవంత్ రెడ్డి గారు దవాఖాన ఖర్చుకి పంపించారు. మన సంక్షేమ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ పెద్దపీట వేస్తున్న క్రమంలో పేదలకు నిస్సాయులకు అపన్నస్తం అందించనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఈ 18 మాసాలుగా పేదలకు అందిస్తున్న సందర్భం. ఈరోజు ఇక్కడ సిఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా చెక్కుల పంపిణీ ఆయా దవాఖానాలలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి చికిత్స చేసుకున్న వారికి ఈరోజు ఇక్కడ రుద్రంగిలో 4 లక్షల పైచిలకు సంబంధించినటువంటి నిధులను ఇచ్చేటువంటి క్రమంలో అంటే పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు 200 యూనిట్లు కాల్చుకుంటూ ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు. గతంలో ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చిన సందర్భం మళ్ళీ ఇప్పుడు గ్రామాలలో పేదలు కరెంటు కాల్చుకునే వారికి గతంలో ఒక గ్రామంలో 8వ తారీఖు లోపల, ఒక గ్రామంలో 15వ తారీఖు లోపల కరెంటు బిల్లు గ్రామ పంచాయతీ కట్టుకునే పరిస్థితి నుంచి 18 మాసాలుగా వాళ్ళు కరెంటు బిల్లు కట్టకుండా ప్రభుత్వం వారి చేత కట్టే కార్యక్రమం అంటే 200 యూనిట్లు కరెంటు కాల్చుకునే వారికి ఉచితంగానే కరెంట్ ఇచ్చే సందర్భం, 500కే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆడతల్లో ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తే ఉచితంగా వారికి ఎలాంటి టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసి 0 టికెట్ మీద ప్రయాణం చేసే అవకాశం కల్పించడం, గత 10 ఏళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వడం, ఆ రేషన్ కార్డులపైన సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం. అంటే దేశంలో ఎక్కడ కూడా సన్నబియ్యం 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇస్తలేదు, ఇక్కడ తెలంగాణలో ఇచ్చే కార్యక్రమం. ఇంతకుముందు 200 యూనిట్లు కరెంటు కాల్చుకునేది కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం. పేదలకు ఇండ్లు కూడా 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇచ్చిన సందర్భంలో ప్రత్యేక కేటగిరీ కింద కూడా నిధులు లేని వారికి ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చి నిన్ననే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇదే వేరే నియోజకవర్గం సంబంధించినటువంటి కోనరాపేట మండలం గొల్లపల్లిలో కూడా ఒక ఇల్లు నిర్మాణం పూర్తి కాబట్టి అందులో కూడా గృహప్రవేశం చేసిన సందర్భంలో అసలు మా జీవితంలో మేము ఊహించలేము మీ ఇల్లు నిర్మాణం చేసుకుందామని ఈ జీవిత కాలంలో. కానీ ఈరోజు పేదల ప్రభుత్వం, ప్రజాపాలన, ఇంద్రమ రాజ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ మీరు వచ్చిన తర్వాత మాకు సాధ్యమైందని చెప్పని ఆనంద బాష్పాలు రాస్తూ గృహప్రవేశం చేస్తున్న సందర్భం. మధ్యలో ఆషాఢమాసం రావడం వల్ల ఇబ్బంది ఉంది తప్ప మేమందరం కూడా ముందుకు వస్తున్నామని చెప్పని శ్రావణ మాసం రాగానే నూతన ఇల్లు నిర్మాణం కూడా కట్టుకొని ముందుకు పోతున్న బేస్ పెట్టి పూర్తయిందంటే 1 లక్ష రూపాయలు, గోడలు వేసినంటే మరో 1 లక్ష రూపాయలు, స్లాబ్ పడ్డ తర్వాత 2 లక్షలు,
ఇల్లు పూర్తయిన తర్వాత మరో కలిపి 5 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే ఇక్కడ కూడా రుద్రేగులోటి మోడల్ హౌస్ను కూడా నిర్మాణం చేసి 400 స్క్వేర్ ఫీట్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు పూర్తవుతుందని చెప్పడం కోసం కూడా ఒక మోడల్ హౌస్ను కూడా నిర్మాణం చేసి ఇచ్చినటువంటి సందర్భంలో పేదలందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, అంటే రైతులు రాజు చేయాలని చెప్పి రారాజుగా చేయడానికి కోసం చేసే మార్పులు అన్నీ చేస్తున్న సందర్భం. రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, పడగల వల్ల నష్టపోతే వాళ్ళకు 10,000 రూపాయలు ఎకరాకి ఇచ్చే కార్యక్రమం కానీ, లేదు సన్నపు వడ్లు వండి 5,000 బోనస్ ఇచ్చే కార్యక్రమం కానీ, ఈ 18 మాసాల్లో 1,02,000 కోట్లు రైతు రిలేటెడ్గా ఖర్చు పెట్టింది ప్రభుత్వం. అంటే రైతు ప్రధానమని చెప్పడానికి, దేశానికి ప్రపంచానికి పట్టేది అన్నం పెట్టేటువంటి రైతుకు ఎలాంటి కష్టం రాకుండా చూడడానికి కోసం చేసిన ప్రయత్నం. ఈరోజు ఎరువులకు సంబంధించి కూడా ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయదారులకు సంబంధించి ఏ పంటలు వేసారో లెక్క ప్రకారం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం. రైతులుగా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని అధిగమించడానికి సూచనలు సలహాలు చేసి రైతులు పక్షాన్ని నిలబడాలి. కానీ ఈ విధంగా అక్కడక్కడ కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం తీసుకురావడం కూడా సరికాదని మాట సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ, రుద్రేంకి సంబంధించి నాగారం చెరువుకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసుకున్నాం. 2009 కంటే ముందే రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు, తర్వాత కలిగూడ సూరం ప్రాజెక్టు సంబంధించి చేసుకునేటువంటి క్రమంలో మధ్యలో పనులు ఆగిపోవడం. రుద్రేం గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎల్లేకుంటలో నీరు ఉంటే మాకు మంచినీటి బావులో నీరు ఉంటుంది, మాకు కూడా ఎల్లేకుంటకు కావాలని చెప్పంటే నాగారం చెరువు నుంచి ఏదైతే ఎల్లేకుంటకు వచ్చేటువంటి ఫీడర్ ఛానల్ మధ్యలో చెక్ అడ్డుకట్ట వేసి నీటిని డైవర్ట్ చేయాలని చెప్పిన క్రమంలో ఓఎండంలో కూడా నేను 3-4 మాసాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం, అధికారులు కూడా పరిశీలన చేసుకోవడం జరిగింది. దానికి కూడా ఎల్లేకుంటలోకి నాగారం నుంచి నీరు తీసుకొచ్చేటువంటి దానికి 17,75,000 రూపాయలు కూడా మంజూరు కాబట్టి ఈ 15 రోజులు కూడా టెండర్లు కూడా పూర్తి కాబట్టి అది కూడా పూర్తి చేసుకున్నటువంటి ఎల్లేకుంటలో నీరు సమృద్ధిగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా భూగర్భ జలాలు పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. రుద్రంగిలో త్రాగునీటికి ఇబ్బంది కాకుండా, సాగునీటికి ఇబ్బంది కాకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే కోణంలో చేయడం జరుగుతుంది. ఇంకా ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా ఏవి చేస్తే బాగుంటుందనేది ఇప్పటికే సీసీ రోడ్డు నిర్మాణం అనేకం చేసుకున్నాం, బోరు బావులు కూడా తవ్వుకుంటున్నాం, మంచినీటికి ఇబ్బంది కాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం. పేదలకు ఇండ్లు, ఇప్పుడు అడుగు స్థలం లేని వారు కూడా రుద్రంగి వేములవాడకు సంబంధించి ఎక్కడైనా ఉన్నవారిని గుర్తించి వారు కూడా అడుగు స్థలంతో పాటు ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని, అంటే ఈ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడ్డది, నిలబడుతుంది, నిలబడబోతుంది అనే మాట ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ పేదల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది అనేటిది ఈ సందర్భంగా తెలియజేస్తాను.